నమస్తే, నేను జీవి సత్యనారాయణ. మరలా మీరు పెన్ను నోట్బుక్ రెడీ పెట్టుకోండి, ల్యాప్టాప్ సిస్టమ్ ఓపెన్ చేసి పెట్టుకోండి. మీకు చాలా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఒకటికి రెండు సార్లు వినండి, ఒకటికి రెండు సార్లు చూడండి. నేను ఎక్కడికి వెళ్తున్నా, ఇప్పుడు screener.in వెళ్ళండి. screener.in వెళ్ళిపోయి ముందు మీరు రిజిస్ట్రేషన్ అవ్వండి, లాగిన్ అవ్వండి. లాగిన్ అయినాక ఇక్కడ ఏదైతే ఉందో ఇలా వస్తుందన్నట్టు, అంటే ఆల్రెడీ నేను లాగిన్ అయ్యి ఉన్నా కాబట్టి నేను మీకు చూపిస్తున్నా. ఈ లాగిన్ అయినాక వాచ్ లిస్ట్ ఒకటి ఉంటుంది. వాచ్ లిస్ట్లోకి వెళ్ళిపోయి మీరు ఈ వాచ్ లిస్ట్లో ఏదైతే మనం చేయదలుచుకున్నామో ముందుగా మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. వాచ్ లిస్ట్లో ఏ సెక్టార్ చూడదలుచుకున్నారు, ఏది దేనికి సంబంధించి చూడదలుచుకున్నారు, అది సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు మినీ రత్న, ఈ వాచ్ లిస్ట్లో ఏదైతే ఉందో మినీ రత్న అని మీకు ఇప్పుడు చూపిస్తున్నా. మినీ రత్న, మహారత్న, నవరత్న, మినీ రత్న. అంటే రత్నాల్లో కూడా ఇవన్నీ కూడా గవర్నమెంట్వే, పబ్లిక్ సెక్టార్వి, సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్లు. వీటిలో ఏమేమి ఉన్నాయో, ఎంత మంచిగా ఉన్నాయో, ఆ ప్రాఫిట్ లాస్ ఎలా ఉందో, ఆ సెక్టార్ ఎలా డిమాండ్ ఉందా లేదా, అది మనకి ఎంతవరకు రిటర్న్స్ ఇస్తుంది, ఎంత డివిడెండ్ పే చేస్తుంది, ఇవన్నీ మనం గమనించవచ్చు. ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నా మీకు. ఇందులో ఎన్ని ఉన్నాయా సుమారు కంపెనీలు? 27 కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ మీరు పైకి వెళ్తే ఇక్కడ మీరు చూడవచ్చు. మీరు ఈ 27లో ఆల్ఫాబెటికల్ తీసుకోవచ్చు, A to Z. రెండోది ప్రైస్ వైజు, అంటే లో ప్రైసు, హై ప్రైసు, అసెండింగ్ డిసెండింగు, ఆరోహణ అవరోహణ, ఆ క్రమంలో తీసుకోవచ్చు. ఎలా అయినా మీరు తీసుకోవచ్చు. ప్రైస్ తీసుకోవచ్చు, బుక్ వాల్యూ తీసుకోవచ్చు, పేరుతో తీసుకోవచ్చు. FIIలు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తీసుకోవచ్చు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ మ్యూచువల్ ఫండ్స్తో తీసుకోవచ్చు, ప్రాఫిట్తో తీసుకోవచ్చు, పర్సంటేజీ ప్రమోటర్ స్టేక్ నుంచి తీసుకోవచ్చు, అదర్ ఇన్కమ్ నుంచి తీసుకోవచ్చు. ఇలా ఏవైతే కాలమ్స్ ఉన్నాయో అవన్నీ హండ్రెడ్స్లో ఉంటాయి. జనరల్గా మనం అన్ని కాలమ్స్ లేకుండా మనం మ్యాక్సిమము అప్ టు నియర్లీ ఎన్ని కాలమ్స్ అంటే నియర్లీ మేమైతే 75 కాలమ్స్ వరకు అబ్జర్వ్ చేస్తుంటాం. సరే, మీకు ఇన్ని చూడకపోయినా కొన్ని కాలమ్స్ మీరు మెయిన్ ఇంపార్టెంట్ అయితే చెప్తాను. మెయిన్ ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేయండి, అవి చూడండి, అవి చెక్ చేయండి. వాటితో పాటుగా మీరు హోంవర్క్ చేయాలి. ఏవైతే ఉన్నాయో రోజు 3000-4000 కంపెనీలు ట్రేడ్ అయితే BSEలో. మరి ఒక్కొక్క సెక్టార్లు ఉంటాయి. అంటే రియల్ ఎస్టేట్, ఫార్మా, ఎడ్యుకేషన్, మీడియా, ఎంటర్టైన్మెంట్, టెలికాము, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, రియల్ ఎస్టేటు, FMCG, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, ఇలా ఏవైతే సెక్టార్లు ఉన్నాయో సెక్టార్ వైజ్ మనం ఇక్కడ వాచ్ లిస్ట్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫీచర్స్ మీ దాంట్లో రావు కాబట్టి మరలా మీరు ఈ ఫీచర్స్ అన్నీ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది ఇంకా ఒక డౌటు, ఇన్ని ఫీచర్సు ఫ్రీ సాఫ్ట్వేరు, ఫ్రీనే కానీ సాఫ్ట్వేరు ఫీచర్స్ ఇన్ని రావాలి అంటే మాత్రం పెయిడ్ సాఫ్ట్వేర్కి వెళ్ళాలి. ఇదే సాఫ్ట్వేర్ పెయిడ్ ఉంటుంది. ఫ్రీ అంటేనో 1-6 చూపిస్తాయి. పెయిడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అన్లిమిటెడ్. ఇక మనం ఎన్ని ఫీచర్స్ పెట్టుకోవచ్చు, ఎన్ని కాలమ్స్ పెట్టుకోవచ్చు, ఎన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్కి వెళ్ళవచ్చు. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూపిస్తా ఆ ఫార్ములాలు, ఇంకా డెప్త్గా ఫార్ములా ఎలా ఇవ్వాలి, ఆ ఎక్స్పోర్ట్కి వెళ్ళినాక ఎక్కడ ఏం చూడాలి, అది ఆరోహణ అవరోహణ క్రమంలో అసెండింగ్ డిసెండింగు, హైలు లోలు హైలు ఎవరు చూడాలి, అవన్నీ మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ప్రజెంటు చూద్దాం. ఇది జనరల్గా ప్రాఫిట్లు చూద్దాం. కాలమ్స్ ప్రాఫిట్ ఏది బాగా వచ్చిందో చూద్దాం. 2 కాలమ్స్ ఉంటాయి ప్రాఫిట్లోనే. క్వార్టర్ ప్రాఫిట్ కావాలంటే క్వార్టర్ తీసుకోవచ్చు, యాన్యువల్ ప్రాఫిట్ తీసుకోవచ్చు, రాబోయే యాన్యువల్ ప్రాఫిట్ తీసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ 2021 మార్చికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 21-22కి ఎంత ప్రాఫిట్ రాబోతుంది, ఎలా సాఫ్ట్వేర్ అంత సాఫ్ట్వేరే, మాన్యువల్ లేదు. ఒకప్పుడు మాన్యువల్ కష్టపడ్డారు, కానీ ఇప్పుడు మాన్యువల్ లేదు. కానీ ఆ ఫీచర్స్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఏ వెబ్సైట్లో ఉంటుంది, అది ఎలా ఉంటుంది, ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి, ఎప్పుడు చూడాలి, దాని ఉపయోగం ఏంటి, అవన్నీ తెలవాల్సిందే. అవి తెలుసుకొని మీరు ట్రేడింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నెట్ ప్రాఫిట్ యాన్యువల్ లాస్ట్ ఇయర్ది, ఇప్పుడు రాబోయే సంవత్సరానికి. ఇప్పుడు మనం క్లిక్ చేస్తే రాబోయే రోజుల్లో ఏది ఉందో హైయెస్ట్ NHPC ఉంది, 3257 కోట్లు లాస్ట్ ఇయర్ ఉంది. ఈ సంవత్సరం 3500, అది పెద్దగా లేదు. 1633కి 1500 SJVN, హడ్కో వచ్చి 1500 ఉంది. రైల్ వికాస్ ఉంది, 900కి 1100 వస్తుంది. మజగాన్ డాక్ ఉంది, 500కి 710 కోట్లు. కొంచెం గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి. ఇప్పుడు సపోజు మజగాన్ డాక్ 500కి 710 అంటే 5×4=20, ఒక 40% ఇంక్రీజ్ అవుతుంది. RCF వచ్చింది, అది బాగా వచ్చింది, 375 కోట్లు ఉంది, ఇప్పుడు 622, అంటే నియర్లీ నా 50% ప్లస్ వస్తుంది.
ఇది బాగుంది. సిపిసిఎల్ కంపెనీ ఉంది. ఇది బాగుంది. 237 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 580. ఎందుకు ఐఆర్సిటీసీ ఇంకా బాగుంది. 190 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 550, అంటే 18 మూడు, అంటే 300% వస్తుంది ఐఆర్సిటీసీ. కొచ్చిన్ షిప్ యార్డ్ అయితే తక్కువనే ఉంది. ఇర్కాన్ తక్కువనే, ఇర్కాన్ పర్లేదు బాగానే ఉంది. ఇలా మనం చూడాలన్నట్టు. రైడ్స్ ఉంది 432 ఉంటే 517. బీడిఎల్ ఉంది, బీడిఎల్ కూడా బాగుంది. 257 ఉంది, 500 లాగా వస్తుంది. అంటే ఇటువంటివన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఏదైతే బాగా ప్రాఫిట్లో ఉందో హిందుస్థాన్ కాపర్ కూడా బాగుంది. 110 కోట్లు ఉంటే ఈ సంవత్సరం 250 కోట్లు వస్తుంది. ఇలా మనము గమనించినట్టయితే మీకు ఏఐ ఉదాహరణకి ఎంఎస్టీసీ ఉంది, 113 నుంచి 178 కోట్లు వస్తుంది. ఇది ఒకటి. బిఈఎంఎల్ బాగుంది, లాస్ట్ ఇయర్ 69 ఉంటే ఈ సంవత్సరం 153 కోట్లు వస్తుంది. ఇలా మనం గమనించి మనం ఏం చేయాలి, ఈ ఏవైతే స్క్రిప్టులు ఉన్నాయో ఇవి సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఈ స్క్రిప్టులు పెరిగినప్పుడు మనము గమనించాలి, ఎంటర్ అవ్వాలి. ఉదాహరణకి ఇప్పుడు మంచిగా రిటర్న్స్ అంటే 300% ఐఆర్సిటీసీ ఒకటి ఉంది. నెక్స్ట్ బీడిఎల్ ఒకటి ఉంది, భారత్ డైనమిక్స్. మనం ఏం చేయాలి ఏమంటే, నేను మీకు ఇక్కడ గ్రాఫ్ ఉంది, ఇక్కడికి వెళ్ళండి. ఇన్ ట్రేడింగ్ వ్యూలో జనరల్గా మామూలుగా MT4 మెటా స్టాకు ఇందులో కూడా 1000+ ఉంటాయి ఇండికేటర్స్. ఈ 1000+ మనం చూడలేము. 1000+ చూసినా పెద్దగా ఏముండదు, కొంచెం డిఫరెన్స్ తోటి. కొన్ని ఏదైతే ఇండికేటర్స్ ఉన్నాయో మేము ఆల్రెడీ సెట్ చేసి ఈజీ ఉండటం కోసమని బైసెల్ ఉన్నటువంటిదే మీకు చూపించడం జరుగుతుంది. కాకపోతే ఇంకా డెప్త్కి పోయినా కొద్దీ బైసెల్ కాకుండా ముందుగానే గుర్తుపట్టడం, పెరగబోతున్నప్పుడు బై రాకముందే గుర్తుపట్టడం, పడకముందే సెల్ రాకముందే గుర్తుపట్టడం. ఇంక ఇవన్నీ అంటే కొంచెం డెప్త్గా ఉండేటటువంటి ఇన్ఫర్మేషను, డెప్త్గా ఉండేటటువంటి సబ్జెక్ట్ అది. ఇది బిగినర్స్కు లెర్నర్స్కు ఉపయోగపడేటటువంటిది. ఇప్పుడు సపోజ్ బీడిఎల్ ఉంది, బీడిఎల్ క్లిక్ చేస్తే భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ క్లిక్ చేసిన ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ క్లిక్ చేస్తే ఇది సెల్లోనే ఉంది. పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది. ఇప్పుడు కూడా కిందికే వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మళ్ళీ ఎప్పుడైతే ఇలా రివర్స్ అవుతుంది, అక్కడ రివర్స్ అయినప్పుడు మనము బై అని డైరెక్ట్ సిగ్నల్ చూపిస్తుంది, అక్కడ మీరు కొనుక్కోవచ్చు. బీడిఎల్ ఏదైతే ఉందో భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఇది మంచి కంపెనీ. దీంతోపాటు ఐఆర్సిటీసీ కూడా బాగుంది. ఈ ఐఆర్సిటీసీ, బీడిఎల్ మనం ఏవైతే ఉన్నాయో ఇవి మనం గమనించి ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఐఆర్సిటీసీ క్లిక్ చేసిన, ఐఆర్సిటీసీ మీద గ్రాఫ్ క్లిక్ చేస్తున్నా, గ్రాఫ్ క్లిక్ చేస్తే ఐఆర్సిటీసీ ఏం లేదు, అక్కడక్కడే ఉంది. ఆ లైన్ దాటితే బైలోకి వచ్చేస్తుంది. సింపుల్, ఏం లేదు, అది బార్డర్ లైన్ అనమాట. ఆ బార్డర్ లైన్ దాటితే బై అని ఆటోమేటిక్గా సిగ్నలే ఇచ్చేస్తుంది. బార్డర్ లైన్ దిగిపోయింది, అదే ఇచ్చేస్తుంది సెల్ అని. మనమేమి బుర్రంతా చించక్కర్లే. అది బై అంటే బై చేయి, సెల్ అంటే సెల్ చేయి. ఆ బై సెల్ చేయడానికి ముందు ఎంతో కొంత ఐడియా ఉండాలి. ఏది మరి ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంది చెక్ చేసేది, ఫండమెంటల్గా లేకుండా మనం టెక్నికల్ పోకూడదు. 2 అనాలిసిస్లు, ఒకటి ఫండమెంటల్, రెండోది టెక్నికల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్ అండ్ లాస్లు గవర్నమెంట్దా లేదా, అది డివిడెండ్ ఇస్తుందా లేదా, ప్రాఫిట్ వస్తుందా లేదా, అది ఈపీఎస్లు, పిఈలు, ఇండస్ట్రియల్ పిఈలు, ఎఫ్ఐఐలు, హైలు, లోలు, ఆర్ఓఈలు, ఆర్ఓసిఈలు, సెక్టార్ పిఈలు, బుక్ వాల్యూలు, రిజర్వ్లు, ఫేస్ వాల్యూలు, ఇవన్నీ మనకి ఫండమెంటల్ కిందకి వస్తాయి. ఇప్పుడు మనం ఏంటిది, మరి ఎంటర్ ఎక్కడ అవ్వాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి? మరి మంచి కంపెనీనే, మహారత్నాలు, నవరత్నాలు, మినీ రత్నాలు, అన్ని రత్నాలే. మరి ఏ రత్నం మంచిది, మళ్ళీ ఏరుకోవాలి. ఆ రత్నాలు ఏరుకొని ఆ రత్నం మళ్ళీ ఉటికిన రత్నం మంచిదే, మరి ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, అది గమనించాలి మళ్ళీ. అది ఇది అనమాట. అంటే ఇదేంటిది, ఎంటర్ ఎక్కడ అవ్వాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి అనేది మనకు తెలవాలి, అది తెలుసుకోవాలి, దాన్ని ఫాలో అవ్వాలి. అయితే చాలా ఇండికేటర్స్ ఉంటాయి. మీకు ఏంటంటే సింపుల్ ఇండికేటరు పెరగగానే చూపించేది, అది పడుతున్నప్పుడు చూపించేది. ఏం చేయకున్నా అది బై అంటే బై చేయండి, సెల్ అంటే సెల్ చేయండి, సింపుల్గా. ఇది ఇలా అంటే ఐఆర్సిటీసీ, బీడిఎల్ అనే కాదు, ఎనీ స్క్రిప్ట్ మీకు ఏదైనా ఐడియా ఉంది, ఇది ఒకటే కావు, ఇంకా ఏవైనా సరే జనరల్ టీసీఎస్, ఇన్ఫోసిస్, యూనియన్ బ్యాంకు, సపోజు ఫార్మాలు, డాక్టర్ రెడ్డిస్ ల్యాబు, ఐసిఐసిఐ బ్యాంకు, యూటీఐ బ్యాంకు, రిలయన్స్, ఎనీ కంపెనీ, ఎనీ స్క్రిప్ట్, ఎనీ మీకు సెక్టార్, ఎనీ మీకు ఏదైతే ఐడియా ఉందో అవన్నీ కూడా మీరు చూడొచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా మీకు ఒక అవేర్నెస్ కోసం, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పసే. ఇది మీకు ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మీ దాంట్లో రావు కాబట్టి మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే తర్వాత మీకు నేను ఖాళీగా ఉన్నప్పుడు మీకు మా వాళ్ళు ఉంటారు స్టాఫ్,
వాళ్ళు మీకు ఎనీ డేస్ తీసుకొని ఈ లింకులు అవన్నీ కూడా సెట్ చేస్తారు. చేసినా ముందు మాత్రము ఆ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెట్ చేసుకోవాలి. అవన్నీ సెట్ చేసుకుంటే ఈజీ కాదు, కొంచెం టైం తీసుకుంటుంది. తెలిసిన వాళ్ళకైతే ఇది ఈజీనే, తెలియని వాళ్ళకి కొంచెం కష్టం. కాబట్టి మీరు కొంచెం ఏదైతే ఉందో మీరు ఇదంతా ఒక సూచన, ఒక ఐడియా కోసం, ఒక అవేర్నెస్ కోసం. అంటే నా ఉద్దేశం ఏంటిది అంటే, షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, కానీ మనము షేర్ మార్కెట్ కూడా బిజినెస్ మాదిరి చేయాలి. షేర్ మార్కెట్లో మనం ఏదైతే ఉందో అంటే పెట్టుబడి పెడుతున్నప్పుడు ప్రాఫిటే తీసుకోవాలి. మనం బిజినెస్ చేస్తున్నాం అంటే సపోజ్ 100 రూపాయలకు ఒక వస్తువు కొన్నాడు అంటే అంటే ఫర్నిచర్ షాప్ అయినా కానీ, చెప్పుల షాప్ అయినా కానీ, మెడికల్ షాప్ అయినా కానీ, కిరాణా కొట్టు అయినా కానీ 100 రూపాయలకు ఒక వస్తువు కొన్నాడు అంటే 100కు అమ్మడు, 110కో, 120కో, 105కో అమ్ముతాడు. అట్లని 50కో, 30కో అమ్మడు. అంటే 100 రూపాయల వస్తువుని 100 కన్నా అమ్ముతాడు, కానీ లాస్ చేసుకునే పని చేయడు. ఒక్క షేర్ మార్కెట్లోనే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే, షేర్ మార్కెట్లో ఏం జరుగుతుంటుంది, 100ది 1000 అయింది, లేకపోతే 100ది 10 అయింది. ఎందుకు అవుతుంది 10 మనం గుర్తుపట్టాలి. 100ది 1000కి పోతుందా లేదా, ఎప్పుడు పోతుంది గుర్తుపట్టాలి. అలా కనుక గుర్తుపట్టగలిగినప్పుడు అది రియల్ బిజినెస్ అంటారు. గ్యామ్లింగ్ కాదు, ఇది జూదం కాదు, రేస్ కోర్స్ కాదు, ఇది వ్యసనం కాదు. వ్యసనం అంటే వేరుంటుంది మళ్ళీ, ఇది బిజినెస్సే. బిజినెస్ని బిజినెస్ మాదిరి చేయాలి. నువ్వు పెట్టుబడి పెడుతున్నావు, హోంవర్క్ చేస్తున్నావు, ఒక మంచి కంపెనీ కొనుక్కుంటున్నావు, పెరిగింది అమ్ముకో, పెరగట్లేదు ఎందుకు పెరగట్లేదో చూసుకో, దాంట్లో ఇంకేం మైనస్ పాయింట్ ఉందో చెక్ చేసుకో, అప్పుడే నువ్వు దాన్ని రికన్సిలేషన్ చేసుకో. అప్పుడే మీరు ఎంటర్ అవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి. అంతే తప్ప గుడ్డిగా ఎవరు చెప్పారో వినొద్దు, ఎవరు చెప్పినా వినండి. కానీ మీకంటూ ఓన్గా అబ్జర్వ్ చేసుకోండి, మీరంటూ ఓన్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, మీరంటూ ఓన్గా ట్రేడింగ్ చేసుకోండి. మీరంటూ ఓన్గా ట్రేడింగ్ చేస్తే మీకు మీ చేతిలోనే ఉంటుంది. ప్రాఫిట్ కానీ లాస్ కానీ అంతా మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి మీరు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. నేను మీకు ప్రతి వీడియోలో ఏదో ఒక అంటే వెబ్సైట్లు, గ్రాఫ్లు, చార్ట్స్ ఎందులోకి వెళ్తున్నా మీరు పెన్ను, నోట్బుక్ పెట్టుకోవాలి. ఇంకొకటి, మీరు సెల్ నేను ఎక్కువ ఎంకరేజ్ చేయను అసలు. ఎందుకోసం అంటే సెల్ ట్రేడింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ హోంవర్క్ చేయడానికి ఉపయోగపడదు. ఎందుకంటే ఇవి చాలా చాలా కాలమ్స్ ఉంటాయి. స్కానర్లు, స్క్రీనర్లు, వెబ్సైట్లు ఇవన్నీ చూడాలి అంటే మీకు ఒక ల్యాప్టాప్ అని ఉండాలి, కంప్యూటర్ అని ఉండాలి. ల్యాప్టాప్, కంప్యూటర్ ఉంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ తీసుకోవడానికి వీలవుతుంది. ఏదో సెల్ ఫోన్లో ఉంది, సెల్ ఫోన్లో చేస్తా అని అంటే సెల్ ఫోన్ వల్ల ఏమవుతుందంటే చిన్నగా ఉంటుంది, స్క్రీన్ చిన్నగా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉండదు, అది స్లో ఉంటుంది, ఫోన్స్ వస్తుంటాయి, అది బ్యాటరీ దిగిపోతుంటుంది, నువ్వు చూసే లోపల చేసే లోపల అది పైకో కిందకో అయిపోతుంటుంది. కాబట్టి సెల్ ఫోన్ మేము ఎంకరేజ్ చేయము. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి, రావాలి అనుకుంటే మాత్రము సెల్ ఫోన్, మన ల్యాప్టాప్, కంప్యూటర్ ఉండాలి. ఇది మీకు నా నుంచి యొక్క ఇన్ఫర్మేషను. మీరు ఏదైనా ఉంటే నాకు సూచన చేయొచ్చు, సలహా ఇవ్వచ్చు. దీని మీద మీకు ఇంకేమైనా కావాలంటే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. మీరు సరైన సూచన చేస్తే నేను పాటించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు, సెలవు. ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనుకోండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.